దురంధర్ని ఆర్జీవి లాంటి వాళ్ళు, సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ్ళు, ప్రీతి జింటా లాంటి వాళ్ళు చాలా మంది మెచ్చుకున్నారు బాలీవుడ్ లో. కానీ ఖాన్ల త్రయము అమితాబ్ బచ్చన్ గాని, ఇంకా దక్షిణాదికి చెందినటువంటి కొంతమంది పెద్ద స్టార్లు గాని ఇంతవరకు మెచ్చుకోలేదు. ఎందుకు అనుకుంటున్నారు అంటే కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నారు ఆ సినిమాని. మీకు 260 కోట్లలో ఒక సినిమా వచ్చి 2 భాగాలుగా వచ్చి మొత్తం భారతీయ సినిమా చరిత్రలో ఎప్పుడూ సాధించినంతటి డబ్బు సాధించి 2 సినిమాలు కూడా 1000 కోట్లకు పైగా వసూలు చేసి 2 పార్ట్స్ కూడా అంత భారీ బ్లాక్ బస్టర్ అయితే ఆ సినిమాను ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చింది ఖాన్ గ్యాంగ్. దక్షిణాదికి చెందినటువంటి కొంతమంది సూపర్ స్టార్లు, ఉత్తరాదికి చెందినటువంటి కొంతమంది సూపర్ స్టార్లు, ఇవన్నీ గమనిస్తేనే మనకు అర్థం అవుతోంది వాళ్ళలో భయం స్టార్ట్ అయింది. 2014లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత వస్తున్న సినిమాలు, అంతకు ముందు వచ్చిన సినిమాలు ఒక్కసారి చూస్తే మనకు మతి పోతుంది. చాలా సందర్భాలలో మనం గత 15 రోజుల్లో దురంధర్ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ ఖాన్ త్రయము, ఖాన్ గ్యాంగ్ వీళ్ళందరూ బాలీవుడ్ ను పాడు చేశారు, ఇలా రకరకాలుగా కామెంట్ సెక్షన్ లో మీలో కొంతమంది రాయడం నేను గమనించాను. నిజానికి ఖాన్స్ పాడు చేయడం కాదండి, ఖాన్స్ కంటే ముందు నుంచి చాలా పాడైంది. నీ అమ్మమ్మల 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 అమ్మమ్మనే అని చెప్పి మంచు లక్ష్మి అదేదో సినిమాలో డైలాగ్ చెప్తుంది చూడండి. సో మన అమ్మమ్మల 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 కాలం నుంచి కూడా బాలీవుడ్ అనేది పాడైంది. మన భారతదేశం మీదకి పదే పదే పాకిస్తాను తీవ్రవాదులను పంపించడము, నిరంతరం భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేయడము, ఇవి మనకు తెలిసినవే. కానీ అదే పాకిస్తాన్ కు పిఆర్ గా పనిచేసింది మన బాలీవుడ్. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మీరు గమనిస్తే బాలీవుడ్ ధోరణి చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతదేశం 2 ముక్కలుగా విడిపోయిన తర్వాత మీరు చూస్తే ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతం నుంచి చాలా మంది ముస్లిం రచయితలు, డైరెక్టర్లు, యాక్టర్లు బాలీవుడ్ లో ప్రవేశించారు. కొంతమంది హిందూ పేర్లు కూడా పెట్టుకున్నారు. ఉదాహరణకు ద గ్రేట్ దిలీప్ కుమార్, మొట్టమొదటి సూపర్ స్టార్ హిందీలో అని చెప్పి పిలుస్తారు. అలాంటి దిలీప్ కుమార్, ఆయన ఒరిజినల్ పేరు మొహమ్మద్ యూసుఫ్ ఖాన్. కానీ హిందూ మెజారిటీ ఉన్న భారతదేశంలో హిందువులకు దగ్గర అవ్వాలి అంటే స్క్రీన్ నేమ్ దిలీప్ కుమార్ అని చెప్పి హిందూ పేరు పెట్టుకున్నాడు. ఇంకా చాలా మంది మీనా కుమారి, మధుబాల వినడానికి హిందూ పేర్లలా ఉంటాయి, కానీ వీళ్ళందరూ కూడా ముస్లిం నటీమణులు. మొఘలాయిజం దిలీప్ కుమార్ నటించినటువంటి సినిమా. అందులో అక్బర్ ను ఒక గొప్ప వ్యక్తిగాను, గొప్ప పాలకుడిగాను చూపిస్తారు. మరోపక్క అక్బర్ కొడుకైన సలీంని చాలా చాలా గొప్ప ప్రేమికుడిగా, అద్భుతమైన వాడిగా చిత్రీకరిస్తారు. అక్బర్గా పృథ్వీరాజ్ కుమార్ యాక్ట్ చేస్తే సలీంగా దిలీప్ కుమార్ యాక్ట్ చేశారు. వాస్తవ చరిత్రలో చూస్తే వీళ్ళిద్దరు కూడా చాలా భయంకరమైన క్రూరులు. అక్బరు క్రూరుడే, అంతకంటే క్రూరుడు సలీం. కానీ సలీము అనార్కలి లవ్ స్టోరీ అని చెప్పి పెట్టి ఒక ప్రేమ కథ చుట్టూ గొప్ప ఇమేజ్ బిల్డ్ చేశారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అది. ఇంకా తర్వాత వరుసగా అలాంటి రకరకాల సినిమాలు. ఇక 70లు 80ల నాటికి అమితాబ్ బచ్చన్ సినిమాలలో హిందూ మతాన్ని, హిందూ ఆచారాలను కించపరిచేలాగా చాలా సీన్స్ ఉండేవి. సలీం జావేద్ రైటర్స్, మరోపక్క లిరిక్స్ రైటర్స్ చాలా మంది ముస్లిమ్స్ ఉండడము, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ ఆ మాయలో ఉండడము, దాని ఇంపాక్ట్ 70లు 80ల కాలం నాటి సినిమాలలో మనం చూడొచ్చు. దీవార్ గురించి నేను అంతకుముందు చెప్పాను. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ శివుడి గుడి మెట్ల మీద కూర్చొని నువ్వు నా కోసం రాలేదు, నేను నీ కోసం రాలేదు, నేను రాను, ఈ టైప్లో దేవుడిని ధిక్కరిస్తున్నట్టు మాట్లాడతాడు. తల్లి వచ్చి లోపలికి రారా నాయనా అని చెప్పంటే నాకు ఈ దేవుడితో సంబంధం లేదు అని చెప్పి డైలాగులు కొట్టి శివాలయం బయటే ఆ మెట్ల కింద అక్కడెక్కడో కూర్చుంటాడు. అదే సినిమాలో ఒక ముస్లిము 786 అంటే ముస్లింల యొక్క పవిత్ర సంఖ్య అయినటువంటి 786 ఉన్న బిళ్ళను ఇస్తే ఆ బిళ్ళను గట్టిగా తన భుజానికి కట్టుకుంటాడు. అది తనను రక్షిస్తుంది అని నమ్ముతాడు. దాని మీద అద్భుతమైన డైలాగులు. అంటే ఎంత తెలివిగా హిందూ మతాన్ని, హిందూ ఆచారాలను కించపరుస్తూ మరో మతాన్ని హైలైట్ చేయడం మొదలు పెట్టారో 70s 80s లో మీరు గమనించవచ్చు. కూలీ సినిమా ఉంటుంది అమితాబ్ బచ్చన్ది. అందులో పూర్తిగా ఇస్లామిక్ సాంప్రదాయాలను అత్యంత పవిత్రంగా, శక్తివంతంగా చూపిస్తూనే హిందూ పూజారులను లేకపోతే హిందూ ఆచారాలను అవినీతితో ముడిపెట్టడం క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది. ఇది ఒక క్రమబద్ధమైన నెరేటివ్ ను సెట్ చేస్తుంది. ఇంకా చాలా హిందీ సినిమాలలో, ఇంకా చాలా చాలా భాషల్లో వచ్చే సినిమాలలో హిందూ ఆచారాలను, హిందువుల యొక్క సంప్రదాయాలను డైరెక్ట్ గా సూపర్ స్టిషన్స్ తో ముడిపెట్టి, అంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ పనికి మాలినవి అని ముడిపెట్టి వాటిని మాక్ చేయడము, విమర్శించడము, హేళన చేయడము, ఎగతాళి చేయడము, ఇది మనకు చాలా సినిమాలలో కనిపిస్తుంది. ఇక ఖాన్లు దాదాపు 90s నుంచి ఎంటర్ అయ్యారు. అలాగే మరోపక్క వైఆర్ఎఫ్. ఈ ఖాన్లు వీళ్ళందరికీ పాకిస్తాన్ పట్ల సాఫ్ట్ కార్నర్. ఒక పక్క పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో మన భారతదేశంలో హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, వారణాసి, అహ్మదాబాద్, బెంగళూరు ఇట్లా చాలా చోట్ల పదే పదే దాడులు జరుగుతూ ఉంటే ఆ దాడులను పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిస్తూ ఉంటే, మరోపక్క మన ఖాన్లేమో పాకిస్తాన్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చే విధంగా భారతీయ ఆర్మీని, భారతీయులను చిన్న చూపు చూసే విధంగా సినిమాలు తీయడం మొదలు పెట్టారు. అంటే బాలీవుడ్ డైరెక్ట్ గా పాకిస్తాన్ కు పిఆర్ ఏజెన్సీ లాగా పనిచేసింది. వీర్ జారా
ఒక పాకిస్తానీ అమ్మాయి, భారతీయ ఆర్మీ ఆఫీసర్, వాళ్ళ మధ్య ప్రేమను చూపిస్తూ పాకిస్తాన్ సమాజం ఎంత గొప్పదో ప్రొజెక్ట్ చేశారు. మై హూనా ఇందులో విలన్ ఒక రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. భారత్ పాక్ మధ్య శాంతిని కోరుకునే వాళ్ళు భారతీయులు, పాకిస్తానీలు ఉన్నారు, కానీ ఈ భారత్ లీడర్లు, పాకిస్తాన్ లీడర్లు వీళ్ళే ఏదో చేస్తున్నారు అన్నట్టు ఒక మీనింగ్ వచ్చేలాగా రాస్తారు. మళ్ళీ అక్కడ పాకిస్తాన్ లీడర్స్ ఏమి అన్నారు గట్టిగా. డైరెక్ట్ గా రిటైర్డ్ ఇండియన్ ఆఫీసర్ విలన్ అయ్యేసరికి సునీల్ శెట్టి మైహూనాలో అందరి బ్రెయిన్ లో భారతీయులు దుర్మార్గులు అనేది పడిపోతుంది. ఇక జోధా అక్బర్ ఇదేమి మొఘలాయిజంకు తక్కువేం కాదు, దానికి మించింది. హృతిక్ రోషన్ యాక్ట్ చేశాడు. చాలా మంది ఐశ్వర్యరాయ్ పలానా చీర కట్టుకుంది, హృతిక్ రోషన్ పలానా డ్రెస్ చేసుకున్నాడు, పలానా పాటలో ఇంత అద్భుతంగా చరణాలున్నాయి, ఇది రకరకాలుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. చేసింది మొత్తం జైపూర్ లో. అక్బర్ ను ఒక సెక్యులర్ రాజుగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ చరిత్రకారులు అసలు చరిత్ర చెప్పేది ఏంటంటే అక్బర్ హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడు, జిజియా పన్ను లాంటివి వేశాడు. కేవలం ఔరంగజేబే కాదు, అక్బరు వేశాడు. చాలా దారుణంగా హిందువులను మతమార్పిళ్లు చేశాడు. చాలా ఘోరంగా రాజ్పుట్ అమ్మాయిలను, ముఖ్యంగా హిందూ అమ్మాయిలను రకరకాలుగా ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇంకా అలా కాకుండా సినిమాలో హిందూ రాణి తన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించడం లాంటి సీన్లు కొన్ని పెట్టి వీళ్ళందరూ సెక్యులర్లు, మొఘల్స్ అని ప్రేక్షకులను తప్పుదారి పట్టించే ప్రయత్నం సినిమాల ద్వారా చేశారు. ఇక తర్వాత మీరు గమనిస్తే నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చారు. 2014 తర్వాత బాలీవుడ్ నరేషన్ అనేది మారింది. అసలు బాలీవుడ్ ఎప్పుడు ఒక క్లోజ్డ్ క్లబ్ లాగా ఉంటుంది. క్లబ్ అనగానే పేకాటాడే క్లబ్ అని అనుకోకండి. ఒక ప్రైవేట్ క్లబ్, దాంట్లో ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవుట్ సైడర్స్ని అలో చేయరు. ఇన్సైడర్స్ మాత్రమే అందులో ఎంజాయ్ చేస్తుంటారు. అవుట్ సైడర్ ఎవరైనా వస్తే వాళ్ళని బయటికి గెంటేస్తారు, రానివ్వరు. అంటే బాలీవుడ్ సెట్ చేసి పెట్టిన నెరేటివ్ను ఎవరైనా దాటి వస్తే అడ్డుకుంటుంది బాలీవుడ్. ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలు తీశాడు. కబీర్ సింగ్ లో ఒక యాక్టర్ యాక్ట్ చేశాడు అని చెప్పి, సందీప్ రెడ్డి వంగ సినిమాలు యాక్ట్ చేశాడు అని చెప్పి వేరే సినిమాలో బాలీవుడ్ లో ఆ నటుడికి అవకాశం ఇవ్వలేదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు. అలాగే యానిమల్ సినిమాతో ముందుకొస్తే లిబరల్ గ్యాంగ్ను సందీప్ రెడ్డి వణికిస్తే, ఈ లిబరల్ గ్యాంగ్ రణబీర్ కపూర్ను ఒక పక్క పొగుడుతూనే మరో పక్క సందీప్ వంగ మేకింగ్ను బాలీవుడ్ క్రిటిక్స్ విమర్శించడం మొదలుపెట్టారు. ఎందుకంటే సందీప్ రెడ్డి సినిమాలో కనిపించే రా, ఆ పౌరుషం అనేది ఉంటుంది, రాగా కనిపించేది ఉంటుంది. దాన్ని బాలీవుడ్ తట్టుకోలేకపోయింది. మామూలుగా బాలీవుడ్ మెరుగుపెట్టినటువంటి సెక్యులర్ ఇమేజ్ కు, ఫ్లాంబాయింట్ క్యారెక్టర్స్ కు విభిన్నంగా ఉంటుంది. దాంతో సందీప్ రెడ్డి వంగ మీద టార్గెట్ పెట్టారు. సందీప్ అన్నాడు డైరెక్ట్ గా, నన్ను తిడతారు ఎందుకంటే నేను సాఫ్ట్ టార్గెట్ కాబట్టి, అవుట్ సైడర్ని. అదే మళ్ళీ రణబీర్ కపూర్ని ఎవడు తిట్టాడు, ఈ సినిమా ఎందుకు చేసేవరా నువ్వు, ఈ దిక్కుమాలిన సినిమా అని చెప్పి మరి తిట్టారు కదా రణబీర్ కపూర్ని. తిట్టారు ఎందుకంటే రణబీర్ కపూర్ని తిడితే చాలా చాలా చైన్స్ అని కదులుతాయి వాళ్ళకి. రణబీర్ కపూర్తో చాలా పని ఉంటుంది వాళ్ళకి, చాలా సినిమాలు తీయాలి, చాలా చాలా తతంగం ఉంటుంది, పెద్ద ఫ్యామిలీలు అవన్నీ. వాళ్ళ జోలికి వెళ్ళారు. నేను అవుట్ సైడర్ని, సాఫ్ట్ టార్గెట్ కాబట్టి నన్ను తిడతారు. ఇలా సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, హిందీ ఇంటర్వ్యూలో. అంటే జస్ట్ ఎగ్జాంపుల్, అవుట్ సైడర్ వస్తే ఎలా ట్రీట్ చేస్తుంది బాలీవుడ్ అని చెప్పడానికి. ఈ సందులో యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ సినిమాలు భారతీయ రాయ్ ఏజెంట్లను విలన్లుగా చూపించడము, మరోపక్క మరో భారతీయ రాయ్ ఏజెంటు పాకిస్తానీ మహిళా ఏజెంట్లతో కలిసి మధ్య మధ్యలో రొమాన్స్ చేస్తూ, నేను అంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టు పార్ట్ టైం దేశం కోసం పనిచేస్తుంటాడు, ఫుల్ టైం అమ్మాయి కోసం పనిచేస్తూ ఉంటాడు. ఓ పక్క భారత జెండాను, పాకిస్తాన్ జెండాను కలిపి ఎగరేసే సీన్లు పెట్టడము. ఇంకేదో సినిమా ఉంటుంది, ఈ సల్మాన్ ఖాన్ వీళ్ళ సినిమానే, ఈ టైగర్ సిరీస్ లో ఒక బస్సు వెళ్తూ ఉంటది. ఆ బస్సుకు ముందు ఒక పక్క భారతీయ జెండా, మరో పక్క పాకిస్తాన్ జెండా, రెండు ఉంటాయి. ఆ బస్సు వస్తుంటది. అంటే భారత్ పాకిస్తాన్ రెండింటి మధ్య శాంతి ఉంది అన్న సూడో భావనను, అబద్ధపు భావనను ప్రచారం చేసే సినిమాలు యష్ రాజ్ ఫిలిమ్స్ ఒక పక్క తీస్తూ, మరో పక్క భారతీయ రాయ్ ఏజెంట్లను విలన్ గా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం. ఇట్లా వీళ్ళ కహానీలు. దురంధర్ సినిమా పిడికిలు బిగించి వీళ్ళందరి ముఖం మీద గుద్ది మూతిపళ్ళు రాలగొట్టినట్టుగా చేసింది. ఒరే గాడిదల్లారా, పాకిస్తాన్ ఐఎస్ఐ నిరంతరం భారతదేశాన్ని ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తోంది, భారతదేశం లోపలికి తీవ్రవాదులను పంపిస్తోంది, ఎన్నెన్నో తీవ్రవాద సంఘటనల వెనక ఐఎస్ఐ హస్తం ఉంది అని చెప్పి మన భారతదేశంలో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ చాలా సందర్భాలలో మీడియా ముందు చెప్పడం మీరు గమనించే ఉంటారు. కానీ మరోపక్క ఐఎస్ఐతో దోస్తీ చేసి రా ఏజెంట్లు ఇంకేదో సాధించినట్టు చూపిస్తారేంట్రా, వాళ్ళు విలన్స్ రా, విలనీయులను విలనీయులు రాగా చూపించాలరా, దూద్ కా దూద్ పానీ కా పానీ చేసి చూపించాలరా అని ఆదిత్యధర్ కంకణం కట్టుకొని మరీ పాకిస్తాన్ ఇజ్జత్ తీసి బజార్లో నించోబెట్టాడు. ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి గ్యాంగుల కంటే మన భారతదేశంలో బాలీవుడ్లో ఉన్నటువంటి చాలా గ్యాంగులకు భయోత్పాతాన్ని సృష్టించింది. వాయమ్మ నాయనో, ఒక్క సినిమాతో మన నేరేషన్ మొత్తం ముక్కలు చేశాడు. పైగా ఇది ఆషామాషి హిట్ కాదు, బీభత్స భయానకమైన బ్లాక్ బస్టర్ అయింది. 2 పార్ట్స్ 4 నెలల లోపే దింపాడు. ఒకటేమో 1400 కోట్లకు పైగా, మరొకటేమో 1800 కోట్లు వసూలు చేసింది. ఇంతగా మాట్లాడుకున్నారు ఈ సినిమా గురించి. ఇక రేపు మేము మా ఓల్డ్ నెరేటివ్ తీస్తే ఎవడన్నా చూస్తాడా, ఈ భయం బాలీవుడ్లో పట్టుకుంది. ఇంకా చాలా చాలా సినిమాలు
హిందూ మతానికి ప్రోగా ఉండే సినిమాలు, భారతీయ నేరేటివ్ సినిమాలు, హిందువుల యొక్క చరిత్ర, పురాణాలు, వాటన్నింటినీ చాటి చెప్పే సినిమాలు మరిన్ని వస్తాయి. అది బాలీవుడ్ ను వణికిస్తోంది. 2014 తర్వాత మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్టర్స్ తీసే సినిమాల విధానం మారింది. కొత్త డైరెక్టర్స్, అద్భుతమైన డైరెక్టర్స్, ఈవెన్ పాత డైరెక్టర్స్ కూడా కొత్తగా సినిమాలు తీయడము స్టార్ట్ అయింది. ప్రేక్షకుల ఆలోచన విధానం మారింది. ఆదిత్యధర్ ఊరి సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో వచ్చిన సినిమా. అప్పటికి ఆదిత్యధర్ చాలా స్ట్రగుల్ అయ్యాడు. 2006లో బాలీవుడ్లో ఎంటర్ అయ్యాడు. అసలు అతను ఎవరు కేర్ చేయలేదు. కానీ ప్రజలు ఊరి సినిమాను హక్కున చేర్చుకున్నారు, జాతీయవాద గళంగా మార్చారు. ఫస్ట్ సినిమాకే నేషనల్ అవార్డు పొందాడు ఆదిత్యధర్. వివేక్ అగ్నిహోత్రి అంతకుముందు సినిమాలు తీసేవాడు, కానీ కాశ్మీర్ పండిట్ల మారణకాండను చూపించే ద కాశ్మీర్ ఫైల్స్ సినిమా తీస్తే దాన్ని అడ్డుకోవడానికి బాలీవుడ్ గ్యాంగ్ చేసిన ప్రయత్నాలన్నీ ఇన్ని కాదు. థియేటర్లు ఇవ్వలేదు, థియేటర్లు బ్లాక్ చేశారు. ఇంకా దారుణం ఏంటంటే వివేక్ అగ్నిహోత్రి యొక్క ప్రెస్ మీట్లన్నీ రద్దు చేశారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అక్కడ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా లాస్ట్ మినిట్లో రద్దు చేసి పంపించారు. కానీ ఎప్పుడైతే ఆ సినిమా బయటకు వచ్చిందో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సూపర్ హిట్ అయి చరిత్ర సృష్టించింది. దెబ్బకు ఆ ఫోర్స్, ఆ తాకిడి తట్టుకోలేక, జనాల క్యూ లైన్స్ తట్టుకోలేక నెంబర్ ఆఫ్ థియేటర్స్ వరుసగా పెంచుకుంటూ వెళ్ళారు. మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేసి చూడండి, కాశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదలైనప్పుడు ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, విత్ ఇన్ 1 వీక్ ఎన్ని థియేటర్స్ పెంచారు, వెళ్ళి వెతకండి, మీకే తెలుస్తుంది. సో ఆ రేంజ్ హిట్ అయింది సినిమా. అంటే ఇండియన్ నేరేటివ్, కాశ్మీర్ పండిట్లు పడినటువంటి ఆ సమస్యలు అవన్నీ చూపించాడు. డైరెక్ట్గా సినిమాలో ఇస్లామిక్ తీవ్రవాదము అనే పదాలు ఉపయోగించాడు. దాంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంత దమ్ముతో అంత డైరెక్ట్గా ఎవరు అప్పటివరకు సినిమాలలో ఉపయోగించలేదు. బహుశా మొత్తం స్వతంత్ర భారత చరిత్రలో కాశ్మీర్ ఫైల్స్ మొట్టమొదటి సినిమా హిందీలో ఇస్లామిక్ తీవ్రవాదము అన్నటువంటి పదాలు ధైర్యంగా ఉపయోగించినటువంటి సినిమా. మరోపక్క లవ్ జిహాదులను ఎండగట్టిన కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు వచ్చాయి. పార్ట్ 1, పార్ట్ 2 కూడా వచ్చాయి. క్లియర్ కట్గా ఎట్లా హిందూ అమ్మాయిలను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటారో, ఎట్లా వాళ్లను మతం మార్చి వేరే దేశాలకు తీసుకెళ్తుంటారో, బలవంతంగా ఎలా బీఫ్ తినిపిస్తూ ఉంటారో, ఎట్లా వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారో క్లియర్ కట్గా 2 పార్ట్స్ కేరళ ఫైల్స్ సినిమాలలో చూపించారు. ఒకప్పుడేమో హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకునే విధంగా సలీం, అనార్కలి కథలు రాయడము, జోధా అక్బర్ కథలు రాయడము, అలాంటివి బాలీవుడ్లో వస్తే హిందూ అమ్మాయిలను ఎక్స్ప్లాయిట్ చేసి దారుణాలకు గురి చేసిన నీచుల గురించి, ఆ నీచులకు పట్టిన గతి గురించి చూపించిన కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు వచ్చాయి. మోదీ గారు రాకపోయి ఉంటే అలాంటి సినిమాలు వచ్చేవా? పొరపాటున కూడా మనం ఊహించనైనా ఊహించలేము. వివేక్ అగ్నిహోత్రి లాంటి డైరెక్టర్లు మోదీ గారు వచ్చినా రాకపోయినా అదే భావజాలంతో ఉంటారు. ఆదిత్యధర్ కూడా మోదీ గారు వచ్చినా రాకపోయినా అదే భావజాలంతో ఉంటాడు. ఎందుకని? వాళ్ళిద్దరికి కాశ్మీర్తో చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వివేక్ అగ్నిహోత్రి చాలా లోతుగా కాశ్మీర్ గురించి పరిశీలించాడు. ఆదిత్యధర్ కాశ్మీర్లో పుట్టాడు. కాశ్మీరీ పండిట్ల కుటుంబము, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బంధువుల కుటుంబాలు, స్నేహితుల కుటుంబాలు చాలా దారుణంగా ఊచకోతకు గురయ్యి పారిపోయి వచ్చి రెఫ్యూజీలుగా సొంత దేశంలోనే మారిపోయిన పరిస్థితి. ఇవన్నీ ఆదిత్యధర్ చిన్నప్పటి నుంచి చూశాడు, విన్నాడు, తెలుసుకున్నాడు. సో వాళ్ళ అభిప్రాయాలు అవన్నీ మారవు, మోదీ గారు ఉన్నా లేకపోయినా. కానీ సినిమా తీయాలంటే ధైర్యం రావాలి కదా. మోదీ గారు ఉన్నప్పుడే కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ఆపే ప్రయత్నం చేశారంటే ఇక మోదీ గారు లేకపోతే, అంటే భారతీయ జనతా పార్టీ కనుక గద్దె మీద లేకపోతే ఇలాంటి సినిమాలను రాణిస్తారా? ఆలోచించండి. సరే, రాజమౌళి గారు లాంటి వాళ్ళని వదిలేయండి. మోదీ గారు వాళ్ళందరూ లేకముందు ఒక టైప్ సినిమాలు, వచ్చాక ఇంకో టైప్ సినిమాలు, నాస్తికుడిని అంటాడు, ఆయన కథ వేరు. బట్ కనీసం నరేంద్ర మోదీ గారు ఉన్నంత కాలమైనా సరే రాజమౌళి నుంచి మనం ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా కాషాయీకరణ చేస్తున్నటువంటి సినిమాలను, అలాంటి వాటిని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ భారతీయుల యొక్క ఇతిహాసాలు, పురాణాలు, వాటి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అలాంటి సినిమాలు రాజమౌళి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోదీ గారు ఉన్నంత కాలం. మళ్ళీ మోదీ గారు దిగిపోయి మళ్ళీ వేరే ఇంకెవరైనా వచ్చిన తర్వాత మళ్ళీ పాత కథ, లేకపోతే తన అసలు స్వరూపం, మళ్ళీ పాత స్వరూపాన్ని బయట పెడతాడో లేదా మనకు తెలియదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు డైరెక్టర్లు. బట్ మోదీ గారు, భారతీయ జనతా పార్టీ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఎక్కువ కాలం బాలీవుడ్ నేరేటివ్ ని ముక్కలు ముక్కలు చేసి ఇలాంటి సినిమాలు చాలా ధైర్యంగా వస్తాయి అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అందులో మరో మాటే లేదు, డౌటే లేదు. మా చిన్నప్పుడు ఎక్కువ కమ్యూనిస్ట్ సినిమాలు వచ్చేవి, ఎర్ర చొక్కాల సినిమాలు మరోవైపు. అంటే చూడండి, ఒక వైపు ఏమో పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళను గొప్పవాళ్ళుగా చిత్రీకరించే సినిమాలు, వాళ్ళకి పిఆర్ చేసే బాలీవుడ్ ఖాన్ల సినిమాలు వస్తే, మరో పక్క ఎర్ర చొక్కా సినిమాలు, కమ్యూనిస్ట్ సినిమాలు. ఇక అమితాబ్ బచ్చన్ కూలీ సినిమా అయితే ఓ పక్క అది కమ్యూనిస్ట్ సినిమా లాగా స్టార్ట్ అయ్యి డైరెక్ట్ దాంట్లో సుత్తి కొడవలు కూడా చూపిస్తాడు ఫైట్ లో. అది మెల్లిమెల్లిగా హిందూ వ్యతిరేకతను పుణికి పుచ్చుకునే సినిమాలాగా తయారవుతుంది. అసలు చాదర్ మీద ఉన్న సో అవన్నీ ఈ మధ్య బాగా తగ్గాయి. మీరు బాగా గమనించారా? నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఎన్ని కమ్యూనిస్టు సినిమాలు, ఎన్ని ఎర్రచొక్కా సినిమాలు వచ్చింటాయి చెప్పండి మన తెలుగులో. ఒకవేళ వచ్చినా ఎవరైనా అలాంటి సినిమాలను ఆదరించారేమో ఒకసారి చెక్ చేయండి.
ఆఖరికి అంతకుముందు కమ్యూనిస్ట్ సినిమాలు ఎవరిని తీసినటువంటి వాళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చున్నారు. లేదా ఇంకా ఫీల్డ్లో ఉండాలంటే జై శ్రీరామ్ అని చెప్పి కాషాయీకరణతో కూడినటువంటి సినిమాలు, భారతీయ నేరేటివ్తో కూడినటువంటి సినిమాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్, నరేంద్ర మోదీ గారి ఎఫెక్ట్. అందుకే అండి మోదీ గారిని నిరంతరం కిందికి దింపాలి అని చాలా గ్యాంగులు రకరకాల ప్రయత్నాలు నిరంతరం చేస్తూనే ఉంటాయి. ఇక మరోపక్క మన దక్షిణాది నుంచి పవర్ రాజమౌళి, రిషబ్ శెట్టి లాంటి వాళ్ళు. రిషబ్ శెట్టి తీసినటువంటి కాంతారాను ఒక రేంజ్ లో దేశవ్యాప్తంగా ఆదరించారు. హిందుత్వ సినిమా రాజమౌళి. నిజానికి రాజమౌళి మోదీ గారు రాకముందు తీసిన సినిమాలు వేరు, మోదీ గారు వచ్చిన తర్వాత తీసినటువంటి సినిమాలు వేరు. ఇప్పుడు వారణాసి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మొత్తం చాలా దేశాలకు భారతీయ నేరేటివ్ వెళ్లే అవకాశం ఉంది అని చెప్పి అందరూ పాజిటివ్ గా ఎదురు చూస్తున్నారు. RRR కూడా రాజమౌళి చాలా బాగా తీశాడు. బాహుబలి కూడా చాలా బాగా తీశాడు. బాహుబలిలో ఎక్కడ హిందువుల యొక్క చిహ్నాలను, హిందూ ఆచారాలను, సంప్రదాయాలను ఎక్కడ మాక్ చేయలేదు, సూపర్ స్టిషన్స్ అన్నట్టు కన్వర్ట్ చేయలేదు, ఏం చేయలేదు, గొప్పగా చూపించాడు. సో మోదీ గారు వచ్చిన తర్వాత వీళ్ళందరి కొంతమంది యొక్క నెరేటివ్ స్టైల్ మారింది. అంతకుముందు రాజమౌళి తీసినటువంటి మగధీరాలో చూడండి, ఈ దేశాన్ని భయంకరంగా ధ్వంసం చేసిన ముస్లింలు, వాళ్ళకు చెందినటువంటి శ్రీహరి పాత్ర ఆయన చాలా గొప్పగా చూపిస్తాడు. హిందూ అయినటువంటి రణదేవ్ బిల్లా రామ్ చరణ్ యొక్క ప్రేమను అర్థం చేసుకోలేడు, గాని ముస్లిం అయినటువంటి శ్రీహరి పాత్ర రామ్ చరణ్ ప్రేమను అర్థం చేసుకున్నట్టు చూపిస్తాడు. అదే సినిమాలో మళ్ళా పునర్జన్మలో శ్రీహరి పాత్ర సాల్మన్నో డేవిడో ఏదో శ్రీకాకుళం విజయనగరం ప్రాంతంలో ఉండే ఒక జాలరి, అలా పుడతాడు. రామ్ చరణ్ కాజల్ ప్రేమను గెలిపిస్తాడు. ఇట్లా రాజమౌళి తీసేవాడు. ఇది ఒక టైప్ ఆఫ్ సెక్యులర్ పైత్యం. అయితే అసలు ఎందుకు అంటున్నానంటే, నిజానికి ముస్లింలు మన భారతదేశానికి వచ్చి దండయాత్రలు చేశారు, అమ్మాయిలను ఎత్తుకుపోయారు, అఘాయిత్యాలు చేశారు. ఇది అసలు దమ్ముతో చూపించాల్సింది, కానీ అలా చూపించేవాడు కాదు. భయం లేదా వీళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలు, సూడో సెక్యులర్ అభిప్రాయాలు. విక్రమార్కుడు సినిమాలో విలన్ అక్కడెక్కడో బీహార్లో ఉంటాడు, గోమూత్రం తాగుతూ ఉంటాడు. రవితేజ సీరియస్ గా డైలాగ్ కూడా చెప్తాడు, ఒరేయ్ నువ్వు తాగేది ఆవుదే అయితే అని చెప్పి డైలాగ్ చెప్తాడు. అంటే హిందువులు, గోవులు, గోమూత్రము అనగానే దాన్ని మాక్ చేయడం. రాజమౌళి అంతకుముందు తీసినటువంటి సినిమాల గురించి చెప్తున్నా. సై సినిమాలో విలన్ హిందూ ఉంటాడు, యాదవ్, ఒక బాధపడే పాత్రలో చాలా దయనీయమైన పాత్ర. ఎవరిదయ్యా అంటే ఆ సినిమాలో రాజీవ్ కనకాల. మొత్తం బాలీవుడ్ అంతా అలాగే చిత్రీకరించేది. అంటే దయనీయమైన స్థితిలో ఉన్న ఒక అబ్దుల్ని బాలీవుడ్ ప్రతి సినిమాలో సృష్టించే ప్రయత్నం చేసేది 80s నుంచి. సేమ్ మీరు సై సినిమాలో చూడొచ్చు. అంతకుముందు చాలా సినిమాల్లో రాజమౌళి ఇలాగే తీసుకుంటూ వచ్చేవాడు. ఎక్కడ ఒక సినిమాలో కూడా పొరపాటున కూడా ఒక ముస్లింని కానీ ఒక క్రైస్తవుని కానీ విలన్ పెట్టే సాహసం పొరపాటున కూడా చేయడు. అదే బాహుబలి సినిమా నుంచి, సరే వేరే మతాలకు చెందినటువంటి వాళ్ళను విలన్లుగా పెట్టమని ఎవరు చెప్పట్లేదు, కానీ కనీసం హిందూ మతాన్ని మాక్ చేయకుండా ఒక రేంజ్ లో, పై రేంజ్ లో చూపించే ప్రయత్నం చేశాడు రాజమౌళి. ఈవెన్ RRR లో కూడా మధ్యలో అల్లూరి సీతారామరాజు గెటప్ లాగా రామ్ చరణ్ ని చూపించడము, కాషాయ వస్త్రాలు, ధనుర్బాణాలు, రాముడికి సంబంధించింది మాట్లాడడము సినిమాలలో, ఇవన్నీ రాజమౌళి లాంటి డైరెక్టర్ యొక్క నరేషన్ కూడా మారింది మీరు గమనిస్తే. ఇప్పుడు వారణాసిలో 25 నిమిషాల పాటు మహేష్ బాబుని రాముడిగా చూపిస్తా అంటున్నాడు. బీజేపీ ఒకవేళ 2014లో గనక గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయి ఉంటే అసలు ఈ 12 ఏళ్లలో ఈ సినిమాలు ఏవి కూడా మనం ఇలా చూసి ఉండేవాళ్ళం కాదు. ఉండేవి కానీ ఈ రేంజ్లో చూసేవాళ్ళం కాదు. మళ్ళీ వేరే పైత్యాలు అన్నీ చాలా యాడ్ అయ్యేవి. ఇక బాలీవుడ్ ధోరణి ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. దురంధర్ దెబ్బకు చాలా మార్పులు వచ్చేసాయి. నెక్స్ట్ ఆదిత్యధర్, చంద్రగుప్త మౌర్య మీద సినిమా తీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎట్లా అలెగ్జాండర్ పంపించినటువంటి సెల్యూకస్ ను ఓడించారు మన భారతీయులు, ఎట్లా గ్రీకులను తరిమి కొట్టారు, ఎట్లా తమ పవర్ చూపించారు, ఎలా ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని చంద్రగుప్త మౌర్యుడు ఏర్పాటు చేశాడు. చివరకు వృద్ధుడైన తర్వాత తన కుమారునికి రాజ్యాన్ని అప్పగించి సన్యాసాశ్రమం స్వీకరించి ప్రశాంతంగా అరణ్యాలకు వెళ్లి తపస్సు చేసుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. ఇలాంటి కథలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదే ఆదిత్యధర్ నెక్స్ట్ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు అర్థం అవుతోంది. గత 75 ఏళ్లుగా సినిమాల ద్వారా జరిగిన బ్రెయిన్ వాషింగ్ ఇప్పుడు ఆగుతోంది. చాలా మంది డైరెక్టర్లు అద్భుతమైన సినిమాలు తీస్తూ బాలీవుడ్ యొక్క ఆహాన్ని దెబ్బతీసే విధంగా భారతీయుల యొక్క అసలు కథలను వెలుగులోకి తీసుకొని వస్తూ ఉన్నారు. రామాయణం, మహాభారతం, ఒక పృథ్వీరాజ్ కావచ్చు, ఒక సంభాజీ కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కావచ్చు, మహారాణా ప్రతాప్ కావచ్చు, ఇంకా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి చరిత్రలు నెక్స్ట్ బయటకు వస్తాయి. శివాజీ అని చెప్పి ఇంకొక సినిమా, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి మీద మరో సినిమా రాబోతోంది, రితేష్ దేశ్ముఖ్ తెస్తూ ఉన్నాడు. సో ఇదంతా బీజేపీ వచ్చిన తర్వాత మనం చూస్తున్నటువంటి మార్పు. జపాన్ ఇదే చేసిందండి. వాళ్ళు వరుసగా తమ నెరేటివ్ ఏమిటో, తమ కథలు ఏమిటో, తమ కల్చర్ ఏమిటో, తమ సంస్కృతి సాంప్రదాయాలేంటో గత 50 ఏళ్లుగా సినిమాల ద్వారా, కార్టూన్ల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. దాన్నే సాఫ్ట్ పవర్ అని చెప్పి పిలుస్తారు. ఇప్పుడు మన భారతీయుల సాఫ్ట్ పవర్ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానికంటే ముందు మన భారతీయులకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే విషయం. ధన్యవాదాలు.